ఎలా ఉంది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. ఏమన్నా పథకాలు అందాయా బాబాయ్ ప్రభుత్వం వచ్చాక? వచ్చిన పథకాలు అంతనే ఉంది. మీ ఇంట్లో ఎవరికైనా పథకాలు రావడం, మీ ఇంట్లో ఎవరికైనా పథకాలు అందాయా అంటున్నాను? ఏమీ రాలేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఇచ్చారు. గ్యాస్ బండ్లు వస్తున్నాయి. చదువుకునే పిల్లలు ఉంటే డబ్బులు వేసామంటున్నారు. మాకు పిల్లలు లేదు. పొలం ఉంటే పొలం డబ్బులు వేసామంటున్నారు. అవి వచ్చినాయి. ఫ్రీ బస్ పెట్టామన్నారు, ఆడవాళ్ళకి పెట్టామని చెప్తున్నారు కదా. ఎలా ఉంది గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు మీ అభిప్రాయంలో? ఎట్లా ఉందో తక్కువ ఫ్రీ బస్సులు ఇబ్బంది పడుతున్నారు జనం. ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రజలకు మంచి జరిగిందా లేదా? 18 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. మంచి జరిగింది, పర్వాలేదు. బాబాయ్ జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చాక జరుగుతుందా? ఏదో నార్మల్గా అన్ని అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరు ఎక్కువ మంచి చేశారంటే మీ అభిప్రాయంలో? ఎవరు ఎక్కువ మంచి జరిగింది ఏం చెప్పలేము. నార్మల్గా జరుగుతూ ఉంటుంది. జగన్ జరుగుతూ ఉంటుంది. ఏంటి జగన్ మరలా గెలుస్తారా బాబాయ్? చెప్పలేము. అంటే మీ అనుభవంలో చాలా గవర్నమెంట్లు చూసారు, మీరేమనుకుంటున్నారు అంటే? చెప్పలేము. ఏది ఎటు జరుగుతుందో చెప్పలేరు. ఓటమి ప్రభుత్వం బాగానే చేస్తుందండి. బాగానే పనులు బాగానే చేస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ముందు చూపులో బాగానే పాపం కష్టపడుతున్నాడు. లోకేష్ బాబు కూడా పర్వాలేదు. బయట దేశాలు ఉన్నాయి కూడా అభివృద్ధిని మనకి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని పెడుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పవసరం లేదు. చీకటి ప్రభుత్వం కూడా జనాలకి లైటింగ్ ఏదో ఏం తెలియనిది కూడా కలర్ఫుల్గా వాళ్ళని కూడా దారిలో తీసుకెళ్ళి బాగానే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఆ జిల్లాకి అన్నింటికి కూడా లైట్లు లేవు, ఒక రోడ్డు లేదు. అలాంటి వాళ్ళు కూడా రోడ్లు తీసుకొస్తున్నాడు, లైట్లు తీసుకొస్తున్నాడు. వాళ్ళు లైట్లు వేయించేస్తున్నాడు. ఇంకా మనకు కావాల్సింది అది ప్రజలకు ఏమేమి కావాలో పాపం ఆ కళ్ళ కాశారు కానీ కళ్ళ నిజం చేశాడు పవన్ కళ్యాణ్. అదేమేనండి, ఆయన చేశాడుగా. ఆయన చేసిన పనికి ఆయన పాపానికి ఆయనే దొరికిపోయాడు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా అలాంటి జరగలేదు. అలా జరగకూడదని అలా చేయరాలు. తప్పు చేశాడు లేదు, అవన్నీ తప్పుడు మాట్లాడండి. చేశాడు కాబట్టి అడ్డంగా దొరికిపోయాడు. మరి అది తెలియదు, మరి చెప్పాలిగా. మరి అలా అలవాటు అయిపోయింది. అది చేసేదే తప్పుడు ప్రపంచం. అది ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రభుత్వం తిరిగి చూడవసరం లేదు. లోకేష్ బాబా ఇంకా ఆయన దండం పెట్టాలి. బయట దేశాలు అన్ని కంపెనీలు అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాడు. బయట దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా మన దగ్గర ఉండాలని కూడా లోకేష్ బాబు ఆలోచన. కూటమి ప్రభుత్వం పర్వాలేదండి. ఇంకా 15 సంవత్సరాలు అన్నారు కానీ 30 సంవత్సరాలు తిరిగి ఉండదండి. ఇంకా మనకి పవన్ కళ్యాణ్ మేము దేవుడు అండి. ఆయన మేము కళ్ళు కాసాం కానీ ఎంత అభివృద్ధి చేస్తాడు, ఎంత చేస్తాడని మనం ఊహించుకోలేదు. ప్రజలకి మంచి పనులు చేస్తున్నాడు. అటు సినిమా ఫీల్డ్ చేస్తున్నాడు, ఇటు అదే ప్రజల సమయం అవసరం లేదని ప్రజలు తెలీదా? ఆయన చిన్న ఫీల్డ్ డబ్బులన్నీ కూడా వ్యవసాయం పెట్టాడు, రైతులు పెట్టాడు. అది ఎవరు తెలియదు? ఆయన రూపాయి తినాలని ఆశ లేదు, రూపాయి తినాలని చేయలేదు. ఆయన ప్రజల మనిషి, ప్రజల గురించి వచ్చాడు. ప్రజలకు ఏదో చేయాలి. అది అవన్నీ కష్టపడింది కూడా ఆయన మాకు దేవుడు అండి. ఆయన ప్రజల గురించి కష్టపడతాడు, ప్రజల గురించి ఏదో చేస్తాడు. ప్రజల్ని ఇంకా ముందు నడిపించాలని ఆలోచన తప్ప ఆయన స్వార్థానికి ఏమీ కూడా లేదండి తెలిసిన వారికి. బాబు కూటమి ప్రభుత్వం వచ్చి సంక్షేమ పథకాలు అవ్వచ్చు, అభివృద్ధి పథకాలు అవ్వచ్చు, మంచి గాలి పోతలు తయారు చేస్తున్నారు. ఏడు బాబు అమరావతి అవ్వచ్చు, పోలవరం రిజర్వర్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, సంక్షేమ పథకాలు అవ్వచ్చు, మరి అన్నా క్యాంటీన్ అవ్వచ్చు. బీసిపుడ్డుగా మొన్న 5 సంవత్సరాలు అయినా సంక్షేమ పథకాలు చెయ్యలేదు, అభివృద్ధి పనులు చెయ్యలేదు, జనాలు డబ్బులు వేసినాడు బాబు. మరి నా భూము నాకు 5 ఎకరాల భూమి ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పాస్ పథకం పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాస్ పథకం పెట్టుకొని ఇచ్చినాడు. సంచంపుడు మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. ఖచ్చితంగా జగన్ 2.0 ఉంటుందంట. చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా? కొంచెం అనుకుని చెప్పాబే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే దేశాన్ని అమ్మేస్తాడని సొంత దంకాపాదంగా చెప్తాను. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? జగన్ వస్తే అమ్మేస్తాడు. మొన్న అమ్మేసిను. మొన్న అమరావతి చెదపోయి కట్టి నానా బాధలు పడి 35,000 ఎకరాల భూములు కొంటే ఈయన అమ్మేనడి చూశాడు. పూర్తిగా వదిలేశారు అసలు గత గవర్నమెంట్ లో. అమ్మేనడి చూశాడు. ఓకే.
అమరావతిని అమ్మనాడే చూశాడు. కాదు బాబు, 77 వయసులో కూడా కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఆ దేశాలను తిరుగుతున్నారు పెట్టుబడుల కోసం. అయినా ఆయన ఎందుకు తిడుతున్నారు, విమర్శిస్తున్నారు చంద్రబాబు గారిని? చంద్రబాబు గారు అయినే తిడతాన్నాడు కానీ జనాలు వాళ్ళు తిట్టలేదు. ఓకే, జనాలే తిడతాన్నారు, జనాలు తిట్టలేదు, ఆయన ఒక్కడే తిడతాన్నాడు. అయినా మళ్ళీ జైలు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి పోతాడు కానీ చంద్రబాబు నాయుడు జనం వెళ్ళలేడు. మొత్తంగా ఎలా ఉంది గవర్నమెంట్ అంటే? ఈ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం సూపరం సార్, కూటమి ప్రభుత్వం సూపరం. 5 కోట్ల ఆంగ్లు ఇష్టపడ్డారు. 5 కోట్ల ఆంగ్లు ముఖ్యమంత్రిలో ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూర్చోబెట్టారు. ఆయన పరిపాలన మానయాత్రుడు. అమరావతిలో పరిపాలన భవనం అయిపోయినాయి. ఆల్రెడీ సిఐడిఏ తుళ్ళూరు ఏపీ నడిపొడ్డు శాటిలైట్ సర్వే చేశారు. ఇక మన లైఫ్లో మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఉద్యోగం ఉండదు, ఉత్తరాంధ్ర ఉద్యోగం ఉండదు. ఏపీ నడిపొడ్డు, కృష్ణానది ఒడ్డు. అమరావతి పూర్తి అయిపోతే అమరావతి, విజయవాడ, గుంటూరు కలిపి ఒక మెగా సిటీ ఎంటర్ అయిపోద్ది. మెగా సిటీ అమరావతి, ఏపీ క్యాపిటల్. ఓకే, ఆల్రెడీ రైల్వే స్టేషన్ కడుతున్నారు. 24 ప్లాట్ఫామ్స్, ఇండియాలో హైయెస్ట్ ప్లాట్ఫామ్స్ అమరావతిలో ఆల్రెడీ కడుతున్నారు. ఎల్ఎన్టీకి ఇచ్చారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. కనీసం 10 ఏళ్ళు పట్టుద్ది. ఇందులోకి మనకి రాజధాని పరిశీలన కాబట్టి అన్నా క్యాంటీన్ లేని వాళ్ళకి, లేని ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు 10 ఏళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాలు సమానంగా అయితే తర్వాత మన ఆర్థిక పరిస్థితి బట్టి ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం నవ్వుతో నా భవిష్యత్తు. సో కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ చేసింది ప్రభుత్వం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కల్తీ మద్యం అంటే నీకు పబ్లిక్, నీకు ప్రపంచంలోనే మా బ్రాండర్స్ పేరు ప్రపంచమంతా ఆడుతుంది. ఓకే, అలాంటి మందులు పబ్లిక్ అమ్ముతా ఉంటాయి. ఎవడో పొల్లే మళ్ళీ సొంత గొంతుల్లో అమ్మితే అది ఎక్కడ కల్తీ మద్యం చేద్దండి. వాళ్ళేదో గవర్నమెంట్ బ్యాన్ నేమ్ కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ అమ్మాడు కల్తీ మద్యం, ఎంతో చచ్చిపోయారు. దాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు షో చేశారు తప్ప జనాలు ఇప్పుడు అంతా 10th ఇంటర్ చదువుకున్నారు, అంతా తెలియగలరు, ఇవంతా తేలిక మాయమాటలు నమ్మరు. మరేంటి గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది, వచ్చేది నేనే అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలండి. ఆ సాక్షి పేపరే అబద్ధం. అవుతుందా? సాక్షి అంటేనే అబద్ధం, ఒక అందమైన అబద్ధం. సాక్షి పేపర్ సాక్షి అంటేనే అబద్ధం, ఒక అందమైన అబద్ధం అది. ఓకే, సాక్షి పేపర్ అవునా కదా? అన్ని అబద్ధాలు రాస్తా ఉంటారు, అవునా కదా? అసలు ఆ పేపర్ని ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. అంటే పేపర్ గురించి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వచ్చేది నేనే, జగన్ 2.0 చాలా భయంకరంగా ఉండదని చెప్తున్నాడు ఆయన. అదే అండి, ఆయన వీరభద్ర స్వామి అయితే కాదు కదా. అవునులే విషయం చెప్పు, కానీ ఏ ప్రెస్ మీట్ చూసినా వచ్చేది నేనే, చంద్రబాబు జైలుకి పంపిస్తాను అంటున్నాడు ఆయన. పోలీసులు కూడా అవునండి అని అంటారండి. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాన్ని గౌరవించిన వాళ్ళు ఆ మాట అనరు. ఓకే, వాళ్ళ సొంత రాజ్యాంగం అంటా ఉంటారు సహజంగా. అంబేద్కర్ పోలీసులను కూడా బట్టలు తీసి నడి రోడ్డు మీద నిలబెడతా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అది చాలా దుర్మార్గమైన మాటలు అయ్యి, కరెక్ట్ కాదు. అసలు ఒక రాజకీయ మాటలు కాదు అవి. ఓకే, అది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు మంచి చెడు, కాబట్టి అలా కరెక్ట్ కాదు. ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటారు మంచి చెడు. ఓకే, ఆ రోజు ఓటుతో తీర్పు చూస్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, వస్తేనే ఆంధ్రప్రదేశ్ నిలబడుద్ది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రెండో బీహార్ అయిపోద్ది. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు మంచి జరిగింది ఈ ప్రభుత్వంలో? జరుగుతుంది, బాగానే. సో పథకాలు అందుతున్నాయా బాబాయ్? వస్తున్నాయి పెన్షన్స్. సూపర్ 6 సూపర్ హిట్ ఉంటుంది ప్రభుత్వం అయితే అంటారు, బాగుంది కాబట్టి. సో ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు డబల్ సంక్షేమం ఇచ్చి, అంటే గత ప్రభుత్వంలో రెట్టింపు ఇచ్చామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. వాస్తవంగా అందుతున్నాయి గ్రామాల్లో? వస్తున్నాయి. మరేంటి జోగి రమేష్ని అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం కల్తీ మద్యం కేసులో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జరిగింది న్యాయమే. అంటే అది అక్రమ అరెస్ట్ అని చెప్తున్నారు కదా జోగి రమేష్. ఆయన చెప్తే ఎట్లా? కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేశారు చెప్తే ఎట్లా? ఆయన ఒక్కటి కాదు, గవర్నమెంట్ తీసుకుంటాడు. అంటే నేనేం తప్పు చేయలేదు, దుర్గగూడలో కూడా ప్రమాణం చేశాడు ఆయన. చేస్తే చేయొచ్చు. అంటే తల్లి సాక్షిగా ప్రమాణం కూడా అబద్ధాలు చేస్తారా? చేయొచ్చు. మీరు భావిస్తున్నారా తప్పు చేశారని జోగి రమేష్? నేను చూస్తాను, భావిస్తాను. నెక్స్ట్ ఆ కల్తీ మద్యం కేసులో జగన్ అరెస్ట్ చేస్తారంట బాబాయ్. అన్నింటికి ఆయనే సూత్రధారి కాబట్టి అంటున్నారు ప్రభుత్వం అయితే. తెలీదు తర్వాత ఏంటి జగన్ మరలా గెలుస్తారా బాబాయ్? ఇంకా ఉంది టైం. ఆయన వచ్చేస్తా అని చెప్తున్నాడు, మరి ఇప్పుడే ఇక్కడికి వస్తారా? ఇక్కడ కాదు, గవర్నమెంట్ ఆయన చేతిలో ఉందా? బాగుంది సార్, అన్నిటికీ ఉపయోగపడుతుంది. చాలా చక్కగా కూలోళ్ళకి, నాలుగులకి, అందరికీ బాగాను. 18 నెలలు అయింది ముఖ్యమంత్రి అయితే, అంత అందరికీ మంచి జరుగుతుంది. పథకాలు ఏమంటాయండి, ఎంతమందికి ఇస్తారు చెప్పండి? ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. అందరికీ కావాలండి, అన్ని రకాలుగా కావాలి. ఎవరి సొమ్ము కష్టపడి ఎవరి కష్టపడి తినాలి. మంచి మాట చెప్పి కష్టపడాలి. కానీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు సూపర్ 6 అని చెప్పింది కదా, అంతా బాగానే ఉంది. సూపర్ 6 అంటే సూపర్ 6 లాగా చేస్తున్నారు. పెన్షన్లు పెంచామంటున్నారు. పెంచారు, ఎందుకంటే 3,000 4,000 చేశారు.